స్తోత్రం. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? దేవుని వాక్యాన్ని మనం ఈరోజు కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. గడిచిన కొన్ని దినాలుగా మనం ఇజ్రాయేలీల యొక్క ప్రయాణాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. వారి ప్రయాణాలు మనకు నేర్పిస్తున్న ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనం ఇజ్రాయేలీల యొక్క ప్రయాణాల గురించి మనం నేర్చుకుంటాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం. బైబిల్లో కలిగిన ప్రతి వారు కూడా సంఖ్యాకాండము 33 అందరూ కూడా సంఖ్యాకాండం 33 తీయండి. తీసారా? చదవండి మొదటి వచనం నుంచి. మోషే అహరోను వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇజ్రాయేలు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామేసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇజ్రాయేలు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇజ్రాయేలు రామసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి ఆమేన్. ఓకే, ఇలాగా వాళ్ళు ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించబడిన సందర్భం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారని ఇదంతా లిస్ట్ మనకి లిస్ట్ ఇవ్వబడింది. ఆమేన్. లైన్గా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి వాళ్ళ ప్రయాణం ఎక్కడి వరకు అండి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కానాను దేశం నుండి ఐగుప్తు కంటే ఎవరు అంటున్నారు? ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి కానాను వరకు. మన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అబ్బా, ఏం చెప్పారండి మీరు, వెరీ గుడ్. అది వాళ్ళ ప్రయాణము ఐగుప్తు నుండి కనాను వరకు అయితే మన ప్రయాణము ఈ భూలోకము నుండి పరలోకానికి ప్రయాణంలో ఉన్నాము, యాత్రలో ఉన్నాము. యాత్ర చెప్పండి, ఏ యాత్ర? మన యాత్ర ఏ యాత్ర? విశ్వాస యాత్ర. ఏ యాత్ర? ఆనంద యాత్ర. ఏ యాత్ర? శరీర సంబంధమైన యాత్ర కాదు, ఆత్మీయ యాత్ర. నా ఆత్మీయ యాత్రలో భక్తులు అనేక మంది పాటలు రాశారు చక్కగా. అరణ్య మార్గములో నాకు తోడైన నా యేసయ్యా నిన్ను ఆనుకొని జీవించేదా. హల్లెలూయా. ఆనందయాత్ర ఇది. ఇంకోటి, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. తర్వాత పరదేశులమో. అరే, చచ్చిపోయినప్పుడు పాడతారు అనుకుంటున్నారు ఈ పాట. చాలామంది దృష్టిలో అదే ఉంది, చనిపోయినప్పుడే అని. పిలుపన్నా అంతే కదా, చాలామంది దృష్టిలో ఈ పాట పరదేశంలో ప్రియులారని చనిపోయినప్పుడే పాడాలేమో అనుకుంటారు. నో నో నో, దేవుని బిడ్డలని నిరీక్షణ కలిగిన బిడ్డలు ఎప్పుడు పాడుకోవచ్చు. మనం దేవుని రాజ్యం, మనకి ఆ రాజ్యం సంబంధమైంది కాబట్టి మన ప్రయాణం. హల్లెలూయా. పరదేశులు మనం పరదేశులం. ఏ దేశం? మన సొంత దేశం పరలోకమే మన దేశం. హల్లెలూయా. అక్కడికి ప్రయాణంలో ఉన్నాం మనము, అక్కడికి ప్రయాణంలో ఉన్నాం. ఓకే, ఇలాగ ఇజ్రాయెల్ ప్రయాణము 40 సంవత్సరాలుగా వాళ్ళ ప్రయాణం ఉంటూ ఉంది. ఇదిగో ఇక్కడి నుంచి మనం చూస్తూ వస్తున్నాం. మీకు ఇంచుమించు నేను గడిచిన వారం మీతో రిత్మా అనే వరకు మీతో మనం నేర్చుకున్నాం ఇన్ని వారాలుగా. 18వ వచనం చదవండి. 18, 19 వచనాలు.
హజరేతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మేను పారెస్లో దిగిరి. ఇలా ఉందా? ఇంకెక్కడి నుంచి ఇవన్నీ చిన్న చిన్న స్టాపులు అనమాట. చిన్న చిన్న స్టాపులు. ప్రయాణంలో ముఖ్యమైన ప్రాంతాలు ఉంటాయి. ముఖ్యమైన ప్రాంతాలు అయ్యే హైలైట్గా రాయబడ్డాయి. అక్కడ జరిగిన సంఘటనలు రాయబడ్డాయి. కొన్ని ఏమో సంఘటనలు రాయబడలా, అక్కడ జరిగిన విషయాలు రాయబడలా. అన్నీ రాస్తే బైబిల్ సరిపోద్దా అండి? అన్నీ రాస్తే బైబిల్ సరిపోద్దా అండి? ఎందుకు కొన్ని దేవుడు రాసుంచాడంటే ఈ యుగాంతమందున మనకి బుద్ధి కలగడానికి దేవుడు కొన్ని రాసుంచాడంట. కొరింథీ పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. చూస్తారా? కొరింథీ పత్రికలో ఎందుకు ఇవన్నీ ఇలా రాసి ఉంచాలి? ఇజ్రాయెల్ ప్రయాణాల గురించి కానీ ఇజ్రాయేలు గురించి వాళ్ళందరి గురించి ఎందుకు రాయించాలి అని చెప్పి మనం చూస్తే ఈ యుగాంతమందున మనకంట 10వ అధ్యాయంలో, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మరి ఈ మాటలు చూస్తాం. యుగాంతమునందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఆ మాట 10వ వచనంలో మీరు చదువుతారు. చదవండి ఒకసారి. 10th నుంచి చదవాలను. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతిలో దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అది వారికి అలా సంభవించింది. ఎందుకు సంభవించాయి? అవి కూడా ఎందుకు రాయబడ్డాయంటే ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుతాయి. వాళ్ళు సొనిగి సంహారకుని చేత సంహరించబడి చనిపోయారు. మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు, మనకు బుద్ధి కలిగి ఉండాలని దేవుడు ఇది రాసి పెట్టాడు. వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం కూడా చేయాలని రాసి ఉంచాడా? చెప్పాలి మీరు. వాళ్ళు సొనుగుల గురించి కానీ రకరకాల విషయాలు రాశాడు కదా. ఎందుకు రాసి ఉంచాడంటే వాళ్ళు అలా సొనిగారు, అలా చేశారు, చనిపోయారు, నాశనానికి కీడు తెచ్చుకున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు రాసి పెట్టాడు. ఆమేన్. ఓకే. ఇప్పుడు మనం అసలు విషయాలు నేర్చుకోబోతున్నాం. పోయిన వారం మనం ఇంచుమించుగా ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు వచ్చారు. ఎక్కడి వరకు వచ్చారంటే రెత్మా. పోయిన వారం వివరించాను. రెత్మా అంటే కాదేశ్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతం అన్నమాట. ముఖ్య పట్టణం కాదేశ్ బర్నయ అనే ప్రాంతం ముఖ్య పట్టణాలు. ఇది చూడండి, ఇప్పుడు మనం వెళ్ళే ప్రయాణంలో ఇక్కడ భూపాలపల్లి ఎత్తుకుంటే వరంగల్ వెళ్ళాలంటే మెయిన్ సిటీస్ మనకు హైలైట్గా ఉంటాయి అన్నమాట. ఏమండి? ఏ మెయిన్ పరకాల, గుడెప్పాడు, తర్వాత ఇలాగ మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ చెప్పుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి మధ్యలో చిన్న పల్లెటూళ్ళు, ఏదైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా మనం చిన్న పల్లెటూళ్ళు చెప్తే ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ముఖ్యమైనవి ఐగుప్తు నుండి వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరి, ఐగుప్తు నుంచి వాళ్ళు ఎక్కడికి? సీనాయి పర్వతం. మెయిన్ సీనాయి పర్వతం నుంచి వాళ్ళు ఎక్కడికి బయలుదేరారు? కాదేశ్ బర్నయ. కాదేశ్ నుంచి ఎక్కడికి బయలుదేరారు? కనాన్. మెయిన్ అన్నమాట. మెయిన్ సిటీస్ ఇలా మెయిన్ చెప్పుకోవాలంటే. హల్లెలూయా. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి మీకు ఇన్ని వారాలుగా నేను మీతో వివరించుకుంటూ వస్తున్నాను. అయితే ఈ వారం కూడా ఇజ్రాయెల్ ప్రజలంటే కాదేశ్ బర్నయ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత మీరందరూ ఆ కనాను దేశం, నేను వాగ్దానం చేసిన దేశం ఇస్తున్నాను కదా, మీరు ఒకసారి చూసిరండి. దేవుడు ఒక 12 మందిని పొమ్మన్నాడు. ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కరు చొప్పున 12 మంది వెళ్ళి చూస్తానికి వెళ్ళి 10 మంది ఏమో వామ్మో అక్కడున్న జనం చాలా గొప్పలు, ఉన్నత దేహులు, మనం అక్కడ ఉండలేం, వాళ్ళు జయించేస్తారు, మనం ఓడిపోతాం, అక్కడికి వద్దు, మనం వెళ్ళలేం, వద్దు అని భయపడి వచ్చి 40 దినాలు తిరిగి వచ్చి వాళ్ళు చెప్పిన సమాధానం, మనం అక్కడ ఉండలేము, కనాను దేశంలో మనం ఉండలేము, మనం అక్కడున్న జనులు చాలా బలవంతులు, ఉన్నత దేహులు, ఒక్కొక్కరు 13 అడుగులు 14 అడుగులు ఎత్తుంటారు, వాళ్ళ మంచమే ఇంత ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ గురించి భయపడిపోతా చెప్తున్నారు. ఒక ఇద్దరు మాత్రం మనం వెళ్తాము, మనం జయించగలం, వాళ్ళు ఓడిపోతారు మన చేతిలో, మనం ఆ కనాను దేశంలో ఉండగలం అని చెప్తారు. వారిద్దరు ఎవరంటే యెహోషువ, కాలేబులు. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే ఐగుప్తులో బయలుదేరారు. వీళ్ళ ప్రయాణం కనాను దేశం దాకా వెళ్ళిన వాళ్ళు వీళ్ళిద్దరే. ఆమేన్. మధ్యలో అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరిన మధ్యలోనే ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ఆ తర్వాత 20 సంవత్సరాల్లో వేరే పిల్లలు పుడితే, ఇశ్రాయేల్ పిల్లలు పుడితే వాళ్ళు మరలా కనాను దేశంలో చేరటం జరిగిందండి. హల్లెలూయా. అయితే 40 దినాలు వీళ్ళు తిరిగి వచ్చి మనం అక్కడ ఉండలేము, అక్కడ చేరలేమన్న దానికి దేవుడు ఏమన్నాడంటే 40 రోజులు మీరు తిరిగి వచ్చి ఒకటే సమాధానం చెప్తారా? మనం ఉండలేము, మనం జయించలేము, ఆ కనాను దేశంలో ఉండలేము అని చెప్తారా మీరు? అయితే 40 సంవత్సరాలు మిమ్మల్ని అరణ్యంలో ప్రయాణం చేయిస్తానని చెప్పి దేవుడు
దినమునకు సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు వాళ్ళని అరణ్యంలో తిప్పాడండి. కాదేశ్కి వచ్చారా? కాదేశ్కి వచ్చి కాదేశు నుండి మళ్ళీ వాళ్ళు రౌండ్ తిరిగి మళ్ళీ కాదేశ్ వచ్చారంట. కాదేశ్ వరకు వచ్చేసరికి 2 సంవత్సరాలు బట్టి మించుమించుగా. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశం కాదేశ్ బర్నేయ అనే ప్రాంతానికి వచ్చేసరికి 2 సంవత్సరాల పట్టింది. 2 సంవత్సరాలన్నర పట్టింది. 2 సంవత్సరాలన్నర 2 సంవత్సరాలు అటిట్లో. అయితే ఇప్పుడు కాదేశం నుంచి ఇప్పుడు కనాను దేశానికి వెళ్ళడం చాలా దగ్గరే. కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ అవిశ్వాసం బట్టి, వాళ్ళ అవిధేయత వల్ల ఆ ప్రాంతం చూసి వచ్చి 40 రోజులు చూసి వచ్చి వాళ్ళు ఏమన్నారు, మనం అక్కడ అని అన్నందుకు, వాళ్ళ అపనమ్మిక బట్టి, వాళ్ళ అవిధేయతను బట్టి దేవుడు ఆ కాదేశం ఉంటుండండి వాళ్ళు చుట్టూకుండా తిరిగేలాగా. చూడండి, మీకు ఇక్కడ ఏది తీసుకురాలేదా? ఇదిగో ఇక్కడ ఇది కాదేశ్ బర్నేయ. చూడండి మ్యాప్ ఒకసారి ప్రియులారా. ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ దాకా వచ్చినటువంటి వీరు మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే వీరిని చుట్టూకుండా రౌండ్ తిప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడంట. ఆమె ఎందుకు అలా తీసుకొచ్చాడు? చుట్టూకుండా మళ్ళీ తిరిగి ఎన్ని సంవత్సరాలు తిరిగి కాదేశ్కి వచ్చారు తెలుసా? మళ్ళీ ఇల్లు ఇదివరకేమో 2 సంవత్సరాలు, ఇప్పుడేమో 38 సంవత్సరాలు. 40 సంవత్సరాలు తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? కాదేశ్కే వచ్చారు. భూపాలపల్లి టు భూపాలపల్లి అన్నట్టే ఉందన్నమాట. భూపాలపల్లి టు హన్మకొండ అన్నట్టు లేదు. ఎక్కడికి? భూపాలపల్లి టు భూపాలపల్లె. తిరిగి మళ్ళీ భూపాలపల్లె. ఏమండి, వాళ్ళ ప్రయాణం అలా అయింది. కాదేశం వరకు వచ్చారా? కాదేశం నుంచి ఇప్పుడు కనాను దేశానికి వెళ్ళాలి వాళ్ళ ప్రయాణం. కానీ కాదేశం నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ దేవుడు మళ్ళీ ఎక్కడికి రప్పించాడు? మళ్ళీ కాదేశ్కి వచ్చారంట. కాదేశ్ బర్నేయకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకి, అవిశ్వాస అపనమ్మిక బట్టి వాళ్ళు మాట్లాడిన అవిశ్వాస మాటలు. మనం జయించలేము, మనం ఓడిపోతాం, వాళ్ళ ముందు మనం ఓడిపోతాం, ఏం చేయలేము, మనం అక్కడ ఉండలేము, చాలా కష్టం కనాను దేశంలో అని 10 మంది తీసుకొచ్చిన సమాచారం, చెడ్డ సమాచారం బట్టి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి వేసిన శిక్ష. దేవుడు యొక్క సంకల్పం ఉంది. 40 సంవత్సరాలు కూడా అరణ్యంలో నడిపించి, శ్రమల గుండా నడిపించి సంపూర్ణంగా దేవుడు మార్చాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అలాగనే దేవుడు కొంతమందిని శ్రమల గుండా దేవుడు నడిపించి ఒక స్థాయికి తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లేకపోతే దాని విలువ తెలియదండి. కనాను దేశం యొక్క విలువ తెలియాలంటే తెలిసి వచ్చేలాగా దేవుడు చేసి నడిపిస్తాడు వాళ్ళని. అలా నడిపిస్తున్నాడు. అలాగనే పరలోకం విలువ కూడా మనకు తెలియాలి. హల్లెలూయా. దేవుని యొక్క విలువ కూడా మనకు తెలియాలని దేవుడు ఈ లోకంలో శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఒక సందర్భంలో. ఆమేన్. అప్పుడు మనం గుర్తించాలి, నాకెందుకు వచ్చింది ఈ కష్టం, నాకెందుకు వచ్చింది ఈ బాధ, శ్రమ అని చెప్పేసి బాధపడిపోకూడదు. నువ్వు ఇంటి దగ్గర ఏమండి, బాధపడితే ఇంటి దగ్గర కూర్చోవడం కాదు. కష్టం వచ్చినప్పుడు ఆ శ్రమల్లో కూడా దేవుడు ఏదో పాఠం నేర్పిస్తున్నాడు, దేవుడు నాకు నేర్పిస్తున్నాడు అని చెప్పేసి గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ అనారోగ్యం వచ్చిందా, అనారోగ్యంలో కూడా దేవుడు ఏదో పాఠం నేర్పించాలనే ఉంచాడేమో, రెస్ట్లో ఉంచాడేమో, నిన్ను గుర్తించాలి. ఓకే, ఇప్పుడు ఈరోజు నేను మీతో మాట్లాడబోయేది కాదేశం నుండి వాళ్ళు 40 రోజులు, 40 దినాలు, 40 సంవత్సరాలు సంచరించిన దినాల్లో జరిగిన కొన్ని సంఘటనలు మీ ఎదురు పెట్టి నేను త్వరగా ముగిస్తాను. సంఖ్యాకాండంలోకి ఒకసారి రండి మీరందరూ. ఒకసారి సంఖ్యాకాండము పోయిన వారం మీరు చదివిన దాన్ని ఒకసారి రిపీట్ చేసి ముందుకెళ్దాం. 29వ వచనం చదవండి. 14వ అధ్యాయం 29వ వచనం. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. విరోధంగా సొనిగిన వారందరూ రాలిపోవుదురు. తర్వాత యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. చూసారా, యెహోషువ తర్వాత కాలేబు వీరు మాత్రమే అక్కడ ప్రవేశిస్తారని దేవుడు మాట్లాడాడు. 34వ వచనం. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసి వేసినట్టు తెలుసుకుంటారు. దినమునకు సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు మీరు సంచరిస్తారు అని అన్నాడు. అంతే. ఇప్పుడు కాదేశులో ఉంటే వాళ్ళు బయలుదేరారు.
మళ్ళా తిరిగి కాదేశు వచ్చేసరికి 40 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కాదేశు నుంచి వాళ్ళు వేరే చోటకి వెళ్ళిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ గ్యాప్లో ఏం జరిగింది? కాదేశు నుంచి వాళ్ళు వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత 40 సంవత్సరాలు 38 సంవత్సరాల దాకా తిరిగారు కదా. ఆ గ్యాప్లో ఏం జరిగిందో కొన్ని సంఘటనలు మీతో మాట్లాడతాను. చూడండి, అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఒక 3 కుటుంబాలు మనం ఇక్కడ చూడగలుగుతాం. 16వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. 2-3 వచనాలు. లేవికి మునిమన్మడును, కహాతుకు మనుమడును, ఇస్హారు కుమారుడనగు కోరాహు, రుబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబిరాములను, పేలేతు కుమారుడైన ఓనోను యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోనూ వాని సమాజంతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడో పరిశుద్ధుడు, ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఆమేన్. తాను ఏర్పరచుకున్న వాడిని తన యొద్దకు చేర్చుకొనును. హల్లెలూయా. ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నాదాబు, కోరాహు, నాదాబు, అబీహులు అంటే 3 కుటుంబాలు అంటండి. మళ్ళీ చెప్పండి, ఎన్ని కుటుంబాలు ఏంటి? మళ్ళీ చెప్తున్నాను వినండి. కోరాహు కుటుంబం, దాని తర్వాత దాతాను, అబీరాముల కుటుంబం, 3 కుటుంబాలు. తర్వాత మీరు 27వ వచనం చదివితే అర్థమవుతుంది. 27వ వచనం. కాబట్టి వారు కోరాహు దాతాను అబిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారాను నిలిచిరి. ఒకసారి ఆలకించండి, అంతవరకు వినండి. ఇప్పుడు ఒకసారి వివరిస్తాను. అయితే ఈ 3 కుటుంబాలు అంటండి, ఈ 3 కుటుంబాలు కోరాహు కుటుంబం, తర్వాత దాతాను అబిరాముల కుటుంబం, 3 కుటుంబాలంట పోగయ్యి ఇంకా 250 మందిని కూడా పోగు చేసి మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడారంటండి. వినండి, మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడారంట. పోగై ఏమని రాయబడి అక్కడ? ఇటు చూడండి ఒకసారి. మనం పోగవలసింది దేనికోసం? మనం పోగవలసింది, ఒక చోట కూడుకోవాల్సింది దేనికోసం? దేవుణ్ణి ఆరాధించడం కోసం. ఆమేన్. దేవుణ్ణి ఆరాధించడం కోసం మనం పోగుపడాలి. ఈ రోజుల్లో చాలామంది పోగుపడుతున్నారు. ఏ పోగు? చెవు పోగు అనుకుంటున్నారా? చెవు పోగు గురించి నేను మాట్లాడలే. ఏ పోగు? మాంసం, కట్ చేసిన మాంసం పోగు గురించి అని మాట్లాడుతుంది. ఏ పోగు అంటే ఇక్కడ చెప్పే పోగు, ఏ పోగు అంటే ఇది ఒక్క చోట కూడుకునే పోగు. అది ఒక్క చోట కూడుకొని పోగయ్యి ఏం చేస్తున్నారంట? మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడుతూ సొరుగుతూ ఉన్నారంట. ఏమంటే నేను చెప్తున్నాను, సంఘంగా మనం సమకూడేది, ఒక సేవకుణ్ణి, సంఘాన్ని మనం విరోధంగా మాట్లాడటానికి, విరోధంగా వాళ్ళ విషయంలో ఆలోచన చేయడానికి పోగవకూడదు, కూడుకోకూడదు. మనం ఒక సంఘంగా కూడుకోవాల్సింది దేవుణ్ణి మనం ఆరాధించడానికి మాత్రమే. ఆమేన్. కొంతమంది కూడుకుంటారంటే గ్రూప్ అయిపోతారు. గ్రూప్, ఏ గ్రూపు? బి గ్రూపు, సి గ్రూపు, అలా తయారవుతారు. కొంతమంది గ్రూపులు తయారయ్యి వాళ్ళు మాట్లాడుకుంటారు. పాస్టర్ ఇలా చేస్తున్నాడు, పాస్టర్ అలా చేస్తున్నాడు, పాస్టర్ అమ్మ అలా చేస్తుంది, పలానా విశ్వాస అలా ఉంటున్నాడు, ఇలా ఉంటున్నాడు అని చెప్పేసి అని అలా గ్రూపులు అయిపోయి కొంతమంది అలా మాట్లాడుకుంటారు. నేను చెప్తున్నా, వేరే సంఘాలు అలాంటి అనుభవాలు ఉన్నాయేమో కానీ మన సంఘాలు అలాంటి అనుభవాలు ఉండకూడదు. ఆమేన్. ఒక సేవకుడి గురించే కానీ, సంఘం గురించే కానీ పోగై మాట్లాడుకోకూడదు విరోధంగా. ఆమేన్. మనం పోగవలసింది దేనికోసం పోగవాలి? దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే పోగవ్వాలి. ఆమేన్. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, హాజరు కావాలి. దేవుని సన్నిధిలో హాజరుపడాలి. ఎక్కడ? శంకరాయన బాయిలోనా? అక్కడ మాస్టర్ అక్కడ పట్టడం కాదు. అంటే స్కూల్లో హాజరుపడడం, దాని గురించి కానీ ఇక్కడ హాజరుపడాలి. ఎక్కడ? సన్నిధిలో హాజరుపడాలి. కుటుంబాలుగా సన్నిధిలోకి వచ్చి హాజరుపడాలి.
హాజరు వేసుకునే వాళ్ళు ఎవరు? పాస్టర్ జోషి గారు, అంతేనా? అవునా? పాస్టర్ జోషియా వేసుకునేది? హాజరు వేసుకునేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు, అధికారులకి అధికారి, సర్వాధికారి. హల్లెలూయా. ఆయన హాజరు వేసుకుంటాడు నిన్ను చూసి. హల్లెలూయా. నీ ముఖం ఎవరు కనబడాలి? నీ ముఖం నాకు కనబడనిమ్ము అంటాడు దేవుడు. ఆయనకి మన ముఖం కనబడాలని రావాలి. ఎప్పుడు రావాలి? అంత అయిపోయిన తర్వాత రావాలి. మనం ఉండేది 1 గంటన్నర 2 గంటలు ఉంటాం సన్నిధిలో. ప్రియులారా, ఉన్న 2 గంటలైనా, గంటన్నర అయినా, 2 గంటలైనా నిండుగా మనం ఉండటానికి మనం ప్రయాసపడాలి. ఆమేన్. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారండి? కొంచెం లేటుగా వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? అధికారులకి భయపడేంత ఏదన్నా దేవుడు భయపడుతున్నావా? అమ్మా, ఒక రైతుకి భయపడేంత దేవునికి భయపడుతున్నారా? దేవునికి మనం భయపడదాం గాక. ఫస్ట్ టైము నెలకొకసారి కీబోర్డు మన ఎన్ని ఉంటాయి, పాటలు అన్నీ పాడతారు కదా. ఫస్ట్ టైము చిన్నపిల్లలు ఒక పాట, అందరు నిలబడి. సెకండ్ టైం యూత్ పిల్లలు, సిస్టర్స్, తర్వాత యూత్ పిల్లలు, బ్రదర్స్ ఒక పాట. ఆ తర్వాత సీనియర్ బ్రదర్స్ వాళ్ళు ఒక పాట. అలా పాడుతూ దేవుణ్ణి అందరూ నిలబడి చక్కగా దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవుని గణపరచాలి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తాను తర్వాత మీకు. మీరు ఆ పాటల టైంలోనే ఉండాలి, ఆరాధించే టైంలోనే ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వాదాలు వస్తాయా? లాస్ట్ని వస్తే వస్తాయండి, వస్తాయి కానీ బాగా తక్కువగా వస్తాయి. బాగా తక్కువ దీవెనలు మనం పొందుకుంటాం. మొదటి నుంచి ఉన్న వాళ్ళకి సంపూర్ణమైన దీవెనలు పొందుకుంటారు. మొదటి నుంచి ఉండటానికి మీరు ప్రయాసపడాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, వాళ్ళు పోగుపడ్డారంట, విరోధంగా పోగుబడి. విరోధమైన కార్యాలు చేయడానికి చాలామంది పోగవుతూ ఉంటారు. మనం అలా కాదు, దేవుణ్ణి ఆరాధించడానికి మనం పోగవ్వాలి. ఎవరిని ఆరాధించడానికి? విశ్రాంతి దినాన పరిశుద్ధంగా ఆచరించాలి. ఇజ్రాయెల్ ప్రయాణాల్లో జరిగిన సంఘటనలు అదొకటి మీతో చెప్తాను. వీరండి ఇక్కడ విరోధంగా వీళ్ళు పోగై చేసినందుకు ఏమైందంట? 32వ వచనంలో భూమి నోరు తెరిచిందట. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపత్యమును మృంగివేశాను. బాబా, భూమి అంటే నోరు తెరిచిందంట. ఏం తెరిచింది? భూమి నోరు కూడా తెరిసిద్దా? ఏంటండి, భూమి నోరు తెరిచిందంట అంతే. బ్రతికొండగానే అండి వాళ్ళు 3 కుటుంబాలు. ఏ 3 కుటుంబాలు? కోరాహు కుటుంబం, నాదాబు, అబీహుల కుటుంబం, 3 కుటుంబాలు భూమి నెరవేరవగానే పాతాళంలోకి బతికొండగానే లోపలికి వెళ్ళిపోయారు అంతే. తర్వాత వాళ్ళు 250 మంది పోగేశారే, వారేమయ్యారంటే అగ్ని చేత కాల్చబడి చనిపోయారు. దేవుని జోలికి, దేవుని యొక్క సేవకులైన మోషే అహరోను జోలికి విరోధంగా వాళ్ళు పోగుబడి చేసిన దానికి దేవుడు సహించలేకపోయాడండి. ఆమేన్. దేవుడు సహించలేకపోయాడు. ఇక్కడ భయంకరమైన మరణం అండి. 35వ వచనంలో యెహోవా ఎదురున అగ్ని బయలుదేరి ధూపార్పణను తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసిందంట. వీళ్ళలో ఉన్నది ఏంటంటే మేము యాజకత్వం చేస్తాం. చెప్పండి, ఏంటంట? మేము యాజకత్వం చేస్తాం. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు చేయాలి. కానీ వీళ్ళల్లో ఆ యొక్క ఆ స్వభావం, ఆ గర్వం, అతిశయం అనేది వాళ్ళలో వచ్చేసిందండి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు దీనులుగా తగ్గించుకొని ఉండాలి. కానీ వీళ్ళల్లో వీరు తమను తాము హెచ్చించుకోవాలని, మీరేనా పరిశుద్ధులు మేము కాదా అంటూ వాళ్ళు మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడారంట.
అందుకని దేవుడు ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని చూసి వారి మీదకి ఆ తెగులును పంపాడండి. ఆ తర్వాత అండి మీరు ఈ చివరన ఇలా జరిగిన తర్వాత కూడా 41, 42 వచనాల్లో మీరు చూస్తే చదవండి ఒకసారి. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చూడండి. అక్కడ చంపేసింది ఎవరు? వాళ్ళు చేసిన తప్పులకి దేవుడు. అయితే ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? మళ్ళా విరోధంగా సొరుగుతున్నారట, మోషే అహరోనులకు విరోధంగా. అంటే ఏదో సామెత అంటారు కదా, చింత చచ్చినా పులుపు సావలేదంటారు కదండి లోకంలో ఒక సామెత. ఇన్ని జరుగుతున్నా పక్కన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు, 3 కుటుంబాలు. తర్వాత 250 మంది అగ్ని చేత కాల్చబడి చనిపోయారు. దేవుడు ధూపం కాకుండా, అగ్ని నిప్పులు కాకుండా వేరే నిప్పులు తీసుకొచ్చి చేయటం వల్ల వాళ్ళు అలా చనిపోయారు దేవుని సన్నిధిలో. ఏమండి, వాళ్ళు చేసినటువంటి యొక్క పనికి వాళ్ళు నష్టాన్ని కొని తెచ్చుకున్నారు, ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. అది చూసి వీళ్ళంటారు, ఇంకా విరోధంగా సొనుగుచు ప్రజలు మీరు చంపారు అని మోషే అహరోనులతో అన్నారంట. అన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. నేను వీరిని కూడా నేను నశింపచేస్తానని దేవుడు చెప్తున్నాడండి మోషేతో. చూడండి కింద వచనాల్లో మీరు చూడగలుగుతారు. మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి. మీరు ఈ సమాజం మధ్యలో నుండి మీరు తొలగిపోండి. క్షణములో నేను వారిని నశింపజేయుదునని, క్షణములో నేను వారందరిని నశింపచేస్తానని మోషేకు సెలవీయగా వారు సాగిలపడ్డారంట. ఏమని సాగిలపడ్డారు? ప్రభువా. అప్పుడు మోషే, అయ్యా ఒక క్షణం అండి, ప్రభువా అలా చేయకండి అయ్యా, మీరు చంపేస్తే ఎలాగయ్యా? ఐగుప్తులోంచి మీరు ఎక్కడి దాకా తీసుకొచ్చారు, నువ్వు ఇలా చేయొద్దయ్యా, దయచేసి నాయన వారిని చంపకండి అని చెప్పేసి దేవుని పాదాల మీద పడి సాగిలపడ్డారంట. హల్లెలూయా. అబ్బా, నిజంగా అండి ఈరోజు కూడా చాలామంది విశ్వాసులైన బిడ్డలు మన ప్రాంతాలు కాపాడబడుతున్నాయి అంటే దైవజనులు చేస్తున్న ప్రార్థన. ఆమేన్. దైవ సేవకులైన మోషే లాంటి దైవజనులు చేస్తున్న ప్రార్థన. ప్రజలను మన దేశం మన రాష్ట్రం కాపాడబడుతుంది. ఆ రోజు ఎస్తేరు చేసిన ప్రార్థన, యూదులందరూ కాపాడబడ్డారు. ఆమేన్. ఆ రోజు అబ్రహాము చేసిన ప్రార్థన, లోతు తన కుటుంబం తన వారందరూ కూడా బ్రతికి కాపాడబడ్డారు. హల్లెలూయా. ఇలాగ చెప్పాలంటే బోల్డ్ అని ఉన్నాయి. కాబట్టి మన ముందున్నటువంటి భక్తులు చేసినటువంటి ప్రార్థన, మీ కొరకు చేసినటువంటి ప్రార్థన బట్టి ఏమండి కాపాడబడుతూ క్షేమాన్ని అనుభవిస్తూ ఉంటున్నాం మనందరం కూడా. హల్లెలూయా. ఏమండి ప్రియులారా, ఇక్కడ మోషే అంటాడు, అహరోనుతో అంటాడు ఒక మాట, అయ్యా నువ్వు ధూపార్తిని తీసుకెళ్ళి చచ్చిన వారికి బ్రతికిన వారి మధ్య ధూపం వేస్తూ ఉండు, ప్రాయశ్చిత్తం చేయి, ఈ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయి. దేవుడు ఒకవేళ తెగులు ఆపుతాడేమో. అయినా కానీ కొంతమంది ఇంచుమించు 14,000 మంది తెగులు చేత చనిపోయారంటే 14,000 మంది. వాళ్ళల్లో ఉన్న ఆ యొక్క విరోధమైన స్వభావాలు బట్టి 14,000 మంది చనిపోయారు. పక్కన పేజీ మీరు తిప్పితే అక్కడ రాయబడి ఉంది, తెగులు చేత. ఈయనెళ్ళి ధూపం వేస్తున్నాడు, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య ఉండి ధూపం వేస్తున్నాడు. అయితే తిరుగుబాటు వలన చనిపోయిన వారు గాక, కోరాహు తిరుగుబాటు వలన చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయారంటండి. చూసారా ఎంత భయంకరమైన సంభవం జరిగిందండి. ఆ 40 సంవత్సరాలు కాదేశం నుంచి వాళ్ళు ప్రయాణమై వెళ్ళారే, ఆ సంచరించిన 40 సంవత్సరాలు జరిగినటువంటి సంఘటనలో నేను మీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. కాబట్టి ఎందుకు దేవుడు రాసించాడంటే మనము దేవుని సేవకులకు విరోధంగా మనం మాట్లాడకుండా సొనకుండా ఉండాలని దేవుడు రాసుంచాడండి. ఆమేన్. మీరు కూడా సొనగాలని దేవుడు రాసుంచలే, మనం సొనకుండా జాగ్రత్తగా అలా ఉండాలని. దేవుని బిడ్డలో సొనగుళ్ళు ఉండొచ్చా? దేవుని బిడ్డల్లో గొనుగుళ్ళు ఉండొచ్చా? సంశయాలు ఉండొచ్చా? అలాంటి వాళ్ళు దేవుని పిల్లలు అవుతారా? ఫిలిప్పీ పత్రికలో ఏం రాయబడిందంటే, సొనుగుళ్ళు సంశయాలు కలిగిన వారు దేవుని పిల్లలు కారు, దేవుని కుమారులు కారని అంటాడు. కాబట్టి ప్రియులారా జాగ్రత్త వహించండి. అయితే ఇలా సంభవం జరుగుతుంది కదా, మేము యాజకత్వం చేయాలనే వాళ్ళ ఆలోచనలు అలా ఉంటున్నాయి కదా. ఒకరోజు దేవుడు అన్నాడు, మీరేం చేస్తారంటే అందరూ కూడా ఒక్కొక్క 12 యాకోబు కుమారులు 12 మంది కాబట్టి 12 గోత్రాల చొప్పున ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర పట్టుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అంటే 12 మంది 12 కర్రలు తీసుకొచ్చాడంట. లేవి కర్ర వచ్చేసి అహరోన్ది. ఆమేన్. అలా కర్ర తీసుకురాగానే అన్ని కర్రలు అలా పెట్టారు సన్నిధిలో.
ఒక కర్ర మాత్రమే ఏమైందంటే చిగురించింది, పూలు పూసి బాదం పండ్లు కాసిందంట. చూడండి 8వ వచనం 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం మరునాడు 8వ వచనం చూస్తున్నాం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. చిగురించిందంట అహరోను కర్ర. అది చిగురించి పువ్వులు పూసింది, బాదం పండ్లు గలదాయను. హల్లెలూయా. ఇందును బట్టి వారందరూ గ్రహించారు, అమ్మో దేవుని యాజకుడుగా దేవుడు ఎంచుకున్నాడు అహరోను, వీళ్ళ జోలికి మేము రాకూడదని కొంత గుర్తించారు. ఆమేన్. నిజంగా అక్కడ కర్ర అంటండి, ఆ కర్ర చిగురించింది. ఈ 3 విషయాలు వివరిస్తాను, ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 1 చిగురించుట, కర్ర చిగురించుట. 2 పువ్వులు పూయుట కర్ర. తర్వాత కర్ర 3వది ఏం చేసిందంట? బాదం పండ్లు కాసిందంట. చిగురించటం అంటే ఒక చెట్టు ఎప్పుడు చిగురించిందంటే అది ఎదుగుతుందని అర్థం. ఆమె చెప్పండి, ఎదిగే చెట్టు ఏమైంది చెప్పండి? చిగురిస్తుంది. కర్రలో మనమే, ఇప్పుడు చిగురించాల్సింది మనమే. చెప్పండి, చిగురిద్దామా? అహరోను కర్ర అహరోను యాజకుడు. ఇప్పుడు మనం యాజకులం కాదా? ఆత్మ సంబంధమైన యాజకులు మనం. ప్రైజ్ ది లార్డ్. రాజులైన యాజక సమూహమై ఉన్నాం పేతురు బదులు అంటాడు. కాబట్టి యాజకులమైనటువంటి దేవుని బిడ్డలు, యాజకుడు అంటే ఆరాధికుడు అని, ఆరాధించేవారు. ఓకే, ఇప్పుడు కర్ర చిగురించిందంట. చిగురించుటంటే ఎదుగుదల జీవితం అని రాసుకోండి. ఎదుగుదల జీవితానికి గుర్తు. 2 కర్ర పువ్వులు పూసింది. పువ్వులు పూయటంటే పూలు పూసినప్పుడు సువాసన వస్తుంది పువ్వుల్లో నుండి. అనగా మన సాక్ష్యం కూడా, మన పేరు అనేకులకు వెదజల్లబడాలి. హల్లెలూయా. అనేకులు తెలుసుకునేలాగా ఉండాలి, మంచి వాడండి అతను, మంచి వ్యక్తి, మంచి విశ్వాసి అనే ఒక మంచి సాక్ష్యం. 1 చిగురించడం అంటే ఎదుగుదల జీవితం రాసుకున్నారా? 2 పువ్వులు పూయుట అనగా సువాసన కలిగిన జీవితం, బ్రాకెట్లో సాక్ష్య జీవితం. మంచి సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. మంచి పేరు సంపాదించుకోవడానికి సంవత్సరాలు పట్టిద్దండి, చెడ్డ పేరు రావడానికి ఎంత? క్షణం చాలు. దావీదు ఆ రోజు చేసిన తప్పు కండి ఇప్పుడు కూడా ఆ ముద్రగానే, ఆ మచ్చగానే ఉండిపోయిందండి. ఆ ఉరియాని చంపటం, ఏమండి, బెత్షెబా విషయంలో పాపం చేయటం ఇప్పుడు కూడా మచ్చగానే అంతే ఉండిపోయింది, అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి నేను చెప్తున్నాను, మనం చనిపోయినా కానీ మన గురించి మంచిగా మాట్లాడుకోగలగాలి. ప్రైజ్ ది లార్డ్. అలా మంచి సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మరణమైన తర్వాత స్మరణకు వచ్చేవారుగా మనం ఉండాలి. చెప్పండి, మరణమైన తర్వాత కూడా స్మరణకు వచ్చేవారుగా ఉండాలి. అంటే మంచి పనులు ఉన్నాయి కాబట్టి నువ్వు జ్ఞాపం చేసుకుంటారు. చెడ్డ పనులు చేసుకున్న వాళ్ళు జ్ఞాపం చేసుకుంటారా? చేసుకోరు. మంచి సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో మనం బ్రతకాలి. దేవునికి ఇష్టలు అనే సాక్ష్య జీవితం కలిగి జీవించాలి. ఆమేన్. ఎవరికి ఇష్టలు? దేవునికి ఇష్టలు అనే సాక్ష్యం కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. ప్రియులారా, అది నెంబర్ 3. 3వది బాదం పండ్లు కాసిందట ఆ కర్ర. బాదం పండ్లు కాయటం. పండ్లు ఎప్పుడు కాస్తాయంటే, మిరపకాయలు ఎప్పుడు వస్తాయంటే, టమాటాలు ఎప్పుడు వస్తాయంటే చెట్టుకి అది ఒక వయసు, దానికి ఒక సమయం వచ్చింది, దానికి ఒక పరిపక్వం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అలాగనే పరిపూర్ణ జీవితానికి సూచనగా ఉంది ఫలములు కలిగినటువంటి కర్ర. పరిపూర్ణ జీవితం చెప్పండి. 1 చిగురించుట అంటే ఎదుగుదల జీవితం. 2 పుష్పించుట, పూలు పూయటంటే సాక్షి జీవితం. 3 పండ్లు కాయుటంటే గట్టిగా పరిపూర్ణం చెందినటువంటి అనుభవాలు. పరిపూర్ణం చెందాలి, మార్పు చెందాలి, దేవుని రూపంలోకి మనం మారాలి. హల్లెలూయా. దేవుడు ఆ యాజకత్వం కూర్చున్నటువంటి విషయాన్ని అక్కడ వెల్లడించాడు. ఆ యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలోనే దేవుడు తెలియజేశాడు. ఇది కూడా ఆమేన్. ఈ యొక్క సంఘటన కూడా జరిగింది. అంతేకాదు ఇంకో విషయం కూడా జ్ఞాపం చేస్తాను. చూడండి, మీరు ఒకసారి మీ బైబిల్ కలిగిన మీరందరూ కూడా 18వ అధ్యాయం 25-26 వచనాల్లో
దేవుడు ఆ యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలోనే దేవుడు మోషే అహరోనులతో తర్వాత ఇశ్రాయేలుతో మాట్లాడతాడు. చదవండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 25-26 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీలతో ఇట్లనము, నేను ఇజ్రాయేళ్ల చేత మీకు స్వాస్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు వారి దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణగా చెల్లింపవలెను. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగము అన్నాడు. ఇది చూడండి, లేవీలు అంటే సేవకులు. వాళ్ళు ఏ పని చేయకూడదు, వాళ్ళ ఆస్తులు సమకూర్చుకోకూడదు. ఇశ్రాయేలు మాత్రమే ఆస్తులు సమకూర్చుకోవాలి. సంఘం ఆస్తులు సమకూర్చుకోవాలి. ఆస్తులు సమకూర్చి ఉద్యోగం చేసిన దాంట్లో ఏంటది దశమ భాగం తీసుకొచ్చి లేవీలైనటువంటి సేవకులకు ఇవ్వాలి. ఇప్పుడు ఈయనేం చేయాలి? దశమ భాగం వచ్చిన దాంట్లో మళ్ళా దశమ భాగం తీసి మా పైనున్న మనల్ని నడిపించే నాయకులకు మేము ఇస్తాం అన్నమాట. దేవునికి స్తోత్రం. అది అలా చేయాలి. మీరు మాకిస్తే మేము దశమ భాగం తీసి అటు ఇస్తాం. ఈ కట్టడు కూడా 40 సంవత్సరాల ప్రయాణంలో జరిగిన సంఘటన అండి. హల్లెలూయా. మీకు 40 సంవత్సరాల టైంలో జరిగిన సంఘటనలు వివరిస్తున్నాను, ముఖ్యమైనవి వివరిస్తున్నాను, రాయబడినవి వివరిస్తున్నాను. అది ఎందుకంటే వీళ్ళు ఆస్తులు పోగేసుకోకూడదు సేవకులు. చూడండి 24వ వచనం, 18వ అధ్యాయం 24వ వచనంలో, అయితే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్టార్పణగా అర్పించే దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్యముగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇశ్రాయేలు మధ్యను స్వాస్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. స్వాస్యం సంపాదించుకోకూడదు, ఆస్తులు పోగేయకూడదు సేవకులు. దేవుడే వారికి ఆస్తి అయి ఉండాలి. హల్లెలూయా. దేవుడే వారికి ఆస్తి. ఇశ్రాయేల్ ప్రజలే వాళ్ళు ఆస్తులు సమకూర్చుకొని దాంట్లో భాగాలు తీసుకొచ్చి సేవకుడికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? అది దేవుడు, అది వివరణ దేవుడు అక్కడ ఇచ్చి ఉన్నాడు. 40 సంవత్సరాల ప్రయాణంలో జరిగిన సంఘటన. ఒకసారి మీరు పేజీ ఇంకోటి తిప్పండి అలాగా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆ యొక్క ప్రయాణంలోనే ఆ యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలోనే జరిగిన సంఘటనలో ఒక సంఘటన మీకు పోయిన వారం కూడా నేను వివరించాను. 32వ వచనం 15వ అధ్యాయము, ఒకసారి 32 చూడండి. 15వ అధ్యాయం 32. ఇశ్రాయేలులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకటి విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. అదిగో అరణ్యంలో కాదేశు నుంచి ప్రయాణమై వెళ్ళినటువంటి ఆ ప్రయాణంలో జరిగిన ఒక సంఘటన కూడా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినం రోజు, వాళ్ళకి ఆ విశ్రాంతి దినం శనివారం కదా, అప్పుడు వాళ్ళు వెళ్ళారంట, కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడంట. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వానిని తీసుకొని వచ్చి వానికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము పాలము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలము వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాడిని చావగొట్టాను. దేనికోసం చావగొట్టారండి? దేనికోసం అండి? మరణశిక్ష చంపింది దేనికోసం? మీరు కూడా మళ్ళీ చెప్పండి సిస్టర్స్, బ్రదర్స్. అంటే వాళ్ళ దేవుణ్ణి ఆరాధించే రోజు వాళ్ళు ఏం చేశారంట? కట్టెలు ఏరుకోవడానికి పనికి వెళ్ళారు. మరి మనకి విశ్రాంతి దినం ఏది? వాళ్ళకి మరణం ఎదురైందంట. విశ్రాంతి నాన్న వెళితే వాళ్ళకి మరణ శిక్ష. మరి మనకేం శిక్ష? మరి ఆదివారం చర్చికి రాకపోతే భిక్షపదనా చెప్పు. ఆత్మీయంగా చచ్చిపోతాం ఫస్ట్. ఏమండి ఇటు చూడండి, ఎలాగా దేవుని సన్నిధికి దూరం అయితే మనం ఆత్మీయంగా ఏమైపోతాం? చచ్చిపోతాం, బలహీనం అయిపోతాం, నీరసిల్లిపోతారు. ఇప్పుడు మంట మండుతుందండి, పొయ్యి ఇంకొక పుల్ల పెడితే, ఇంకొక కట్టు పెడితే ఏమైతే ఇంకా మంట? నువ్వు విడిగా ఇంటి దగ్గర ఉన్నావు అనుకో, సండే రోజు అందరూ ఆరాధన చేస్తుంటే నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నావు అనుకో, ఆరాధించే రోజు ఏమైపోతావు? నువ్వు ఆరిపోతావు, నువ్వు చల్లారిపోతావు, నీ జీవితం చల్లారిపోద్ది. అంతేనా కదా? మంట మండే దాంట్లో వచ్చి కలిస్తే, ఆదివారం అందరితో పాటు కలిస్తే నువ్వు కూడా
మంచిగా మండుతూ ఉంటావు, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటావు. హల్లెలూయా. చల్లారిపోవాలనుకుంటున్నారా ఎంతమంది? ఎంతమంది మండాలనుకుంటున్నారు? దేవుళ్ళు మండాలనుకున్న వారు చేతులు ఎత్తండి. మరి చల్లారిపోవాలనుకున్న వాళ్ళు చేతులు కూడా అవి కూడా ఎత్తండి. లేరా? నేను చల్లారిపోతాను అనుకున్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తవచ్చు. మీరు మంచివాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు చల్లారని లేదు. ఎలా ఉంది? దేవుళ్ళు మండుతూ ఎదుగుతూ ఉండాలని. హల్లెలూయా. అంతేనండి. దేవుని సంఘంలో సహవాసంలో మనం మండుతూ ఉంటాం, దేవుళ్ళలో బలం కలిగి ఉంటాం. ఇక్కడ వీరు అరణ్యంలో జరిగిన సంఘటనలో ఇదొకటి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి విశ్రాంతి దినాన ఏ పని పెట్టుకోకండి. ఆ రోజే ఆదివారం రోజు వాళ్ళకి యూదులకి శనివారం రోజు. కాబట్టి ఆదివారం రోజు వ్యాపారాలకి మీరు వెళ్ళొద్దు. అప్పుడు వెళ్ళి అప్పుడు వద్దాం అని చెప్పని కొంతమంది వెళ్తారండి. అప్పుడు వెళ్ళి అప్పుడు వద్దాం. అప్పుడు వెళ్తావు కదా, వెళ్ళిన తర్వాత సైతానే అంటాడు, ఎటు కూడా వచ్చావుగా ఈరోజు, అది కూడా కంప్లీట్ చేయి. ఆదివారం రోజు ఊరు ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఆరాధన అయిపోయిన తర్వాత ఏదన్నా ప్రయాణం పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం రోజు పెళ్లి చూపులు పెట్టుకోవద్దు. కొంతమంది ఆదివారమే కుదిరిద్దండి వాళ్ళకి. పెళ్లి చూపులు ఆదివారం పెట్టుకుంటారు. చర్చికి రాకుండా ఇంటి దగ్గర పెళ్లి చూపులు పెట్టుకుంటారు. ఒకరోజు ఒక ఆమె అడావుడిగా పెళ్లి చూపులకి వెళ్ళాలని గంజి ఉంచుతుంటే అది మెదొచ్చి పడిందంట, కాలు మీద తాటలు లేచిపోయాను. శరీరం అంతా లేచిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. ఆదివారం రోజే అన్ని దేవుని ఆరాధించే రోజే పెట్టుకుంటారు కొంతమందికి కావాలని. ఆ రోజే చికెన్ తెచ్చుకోవటం, ఆ రోజే మటన్ తెచ్చుకోవటం, ఆ రోజే ఫిష్ తెచ్చుకోవటం, ఆ రోజే నాన్ వెజ్లు అన్నీ తెచ్చుకొని వండుకొని తినేసి రావటం కొంతమంది చేస్తారు. కొంతమంది అలా చేయలేండి, మంచి వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, ఆ రోజే వండుకొని తినేసి వస్తే ఇక్కడికి వచ్చి నిద్రపోతే మేమేం చెప్పాలి? ఇంకా కొంతమంది ఫుల్గా తినేసి సన్నిధికి వచ్చేస్తారు. తినేసి వస్తే ఇక్కడికి వచ్చి రెస్ట్ హౌస్, ఇది రెస్ట్ హౌస్ అయిపోతారు చదువు. ఏమండి, కొంచెం లైట్గా, ఒకవేళ బలహీనంగా ఉన్న వాళ్ళు అయితే లైట్గా తినేసి రండి, కానీ ఎక్కువ తిని రాకండి. మత్తు నిద్ర వచ్చేయి, కొంచెం జాగ్రత్తగా తినకుండా మీరు ఉండాలి, జాగ్రత్త తీసుకోవాలి. ఆమేన్. కాబట్టి ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, మనం దేవుణ్ణి ఆరాధించు పరిశుద్ధ దినం. హల్లెలూయా. అందరం సంఘంగా ఆయన సన్నిధిలో మనం కూడాలి. దేవునికి స్తోత్రం. సంఘంగా మనం ఆయన సన్నిధిలో మనందరం కూడి ఆయన ఆరాధించాలి. కనుక ఏ పనులు మనం ఆ రోజు పెట్టుకోవద్దు. కావాలని డ్యూటీలు వేయించుకోవద్దు, కావాలని పని పెట్టుకోవద్దు. ఆ రోజు ఏ విధం చేతనైనా సరే సన్నిధిలో ఉండడానికి డ్యూటీలు కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఓకే, ఈ సంఘటన జరిగింది. చూడండి, నేను ముందుకు వెళ్ళిపోతాను. మీరు సంఖ్యాకాండ 20 అధ్యాయంలోకి ఒకసారి రండి. సంఖ్యాకాండ 20 అధ్యాయం. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, కాదేష్లో నుండి బయలుదేరి మళ్ళా తిరిగి వాళ్ళు కాదేష్కి వచ్చే వరకు జరిగిన సంఘటనలు, 40 సంవత్సరాల ప్రయాణంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. కాదేశ్ నుండి తిరిగి కాదేశ్ వచ్చే వరకు జరిగిన కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. 20 అధ్యాయం చదవండి, మొదటి వచనం నుంచి. మొదటి నెలందు ఇజ్రాయేలుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. మళ్ళీ కాదేశ్కి వచ్చారు. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చారండి? కాదేశ్కి వచ్చారు. కాదేశ్ అనే మాటకు అర్థం చెప్తాను, రాసుకోండి. పరిశుద్ధత. కాదేశ్ అనే మాటకు అర్థము పరిశుద్ధత అని అర్థం అండి. కాదేశ్కి వచ్చారు. కాదేశులకు వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసండి? మిరియాము చనిపోయిందట. చూడండి, కాదేశ్ అనే మాటకు అర్థము పరిశుద్ధత. దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు అంటాడంటే, నేను పరిశుద్ధుని కనుక. హల్లెలూయా. మీరు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధ ప్రవర్తన ఉండాలి. ఏ ప్రవర్తన? చెడ్డ ప్రవర్తన కాదు. ఏ ప్రవర్తన? పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుని కనుక నా వారు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులు. హల్లెలూయా. ఆయన పిల్లల్లో ఆయన లక్షణాలు ఉండాలా లేదండి? ఎవరి పిల్లలు మనం? మనుష్య పిల్లల్లో మనుషుల లక్షణాలు ఉంటాయి. కుక్క పిల్లల్లో కుక్క పిల్లల లక్షణాలు ఉంటాయి. పిల్లి పిల్లల్లో పిల్లి పిల్లల లక్షణాలు ఉంటాయి.
పులి పిల్లల్లో పులి పిల్లల లక్షణాలు ఉంటాయి. యేసయ్య పిల్లల్లో యేసయ్య లక్షణాలు ఉండాలా? యేసయ్య లక్షణం ఏంటి? పరిశుద్ధత. చెప్పున్నదరు ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పిల్లలమైన మనలో కూడా ఏముండాలి? పరిశుద్ధత. అంతరంగమందు పరిశుద్ధత, బాహ్యమందును పరిశుద్ధత కావాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ? అంతరంగంలో పరిశుద్ధత, బాహ్యమందు పరిశుద్ధత. కొంతమందికి బాహ్యమందు పరిశుద్ధత, నటిస్తారు, పరిశుద్ధులుగా నటిస్తారు, కానీ అంతరంగంలో ఏముంటుంది? కుళ్ళు అనండి, కుళ్ళు అనండి. కుళ్ళున్న వాళ్ళు ఏమైపోతారు? కుళ్ళున్న వాళ్ళు కుళ్ళిపోతారు. ఎవరి మీద నువ్వు అసూయపడ్డావనుకో, బైబిల్లోనే ఉంది, నా మాట కాదు. మత్సరము ఎముకలకు కుళ్ళు ఉందా లేదండి? మత్సరము ఎముకలకు కుళ్ళు. అదే మరి అసూయ అనేది లోపట ఉంటుందండి, బయటికి కనపడదు, లోపట దాగుంటుంది. అది పాపమే అసూయ అనేది. కాబట్టి అసూయ మనకు ఉండకూడదు. ఒక వ్యక్తి మంచి కారు కొనుక్కుంటే, ఒక వ్యక్తి మంచి ఇల్లు కట్టుకుంటే, ఒక వ్యక్తి ఒక కుటుంబంలో చక్కగా దేవుడు చక్కటి పిల్లలను దేవుడు వాళ్ళకి ఇస్తే అసూయ పడకూడదండి. ఈ రోజుల్లో చాలామంది అసూయ పడే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. చూసి ఓర్చుకోలేని బుద్ధి. మనం చూసి ఆనందించేవారుగా ఉండాలి. దేవుని బిడ్డల లక్షణం. వాళ్ళకి దేవుడు ఇచ్చినందుకు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా, చక్కటి మంచి ఇల్లునిచ్చావయ్యా, చక్కటి బిడ్డల్ని ఇచ్చావయ్యా, చక్కటి స్థితిగతులు మీరు ఇచ్చారయ్యా అని స్తుతించాలి. చక్కటి జాబ్ ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అయ్యా అని స్తుతించాలి. కానీ వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరొద్దు. ఆమె కారాలు మిరియాలు నూరి అసూయతో మత్సరంతో ఉండొద్దు. దేవుని బిడ్డల లక్షణం కాదు. లోకస్తులు కొంతమంది అలా ఉంటారు. మనం కూడా అలా ఉంటే ఎలాగండి? పగ పెట్టుకుంటారు, లోపల కక్ష పెట్టుకుంటారు. ఒక టైం వచ్చింది, అప్పుడు చూస్తా అత్త, అప్పుడు చూస్తా. కోళ్ళతో అత్త అంటది. ఒక్కరోజు వచ్చిందే టైం చూస్తా. అత్త కోళ్ళతో, కోళ్ళ అత్తతో. ఏమండి, ఇంకెవరైనా ఉంటే కొంతమంది కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేను చర్చిలో ఉన్నాను, చర్చి నుంచి ఇంటికి వచ్చిందరో చెబుతారా నీ పని? పగలు పెట్టుకోడు, కక్షలు పెట్టుకోడు. ఒక అతను అంటాడు, నేను మాల వేసాను, మాల తీసిందరో చెబుతారా నీ సంగతి అంటాడు. ఏమండి, అలాగా దేవుని బిడ్డల లక్షణం కాదు. పగలో కక్షలు పెట్టుకోకూడదు. అవి గుర్తు పెట్టుకొని ఒక టైం వచ్చినప్పుడు మళ్ళీ అది మాట్లాడటం, అది అడగటం అలా చేయకూడదు. నన్ను అప్పుడు ఇంత హింస పెట్టారు, ఇంత బాధ పెట్టారు, నేను ఇప్పుడు మా అత్తమామల విషయంలో అలా చేస్తా అని చెప్పేసి అని అలా చెయ్యొచ్చా అండి? అది మనసులో పెట్టుకోవచ్చా? సరి అయిన దేవుని బిడ్డ లక్షణం కాదు. అలా చేస్తే కనుక నువ్వు దేవుని బిడ్డవైతే అందరినీ మంచి మనసుతో ప్రేమిస్తావు. అపకారం చేసిన వాళ్ళు కూడా నువ్వు ప్రేమిస్తావు, ఉపకారమే చూపిస్తావు. హల్లెలూయా. మీకు ఎంతమంది అపకారులు ఉన్నారు? ఉన్నారా? మనకి ఒకడే అపకారి. ఎవరు? సాతానే అపకారి. ఆమేన్. ఈ లోకంలో మనందరం ఎవరికి అపకారులుగా ఉండకూడదండి. అపకారులు కూడా మనం ఎలా ఉండాలట? ఉపకారం చేసేవారుగా ఉండాలి. ఆమేన్. మేలు చేసిన వాడిని ఎప్పుడు మర్చిపోకండి. మేలు చేసిన వాడిని ఎప్పుడు మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు దాకంటే చచ్చిపోయిన దాకా కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళు గుర్తు చేసుకోవాలి మేలు చేసిన వాడిని. నీ జీవితంలో మేలు చేసిన వాడిని ఎప్పుడు మర్చిపోకండి. జీవితకాలం అంతా మీరు గుర్తు పెట్టుకుంటూ వారిని బట్టి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ స్థాయిలో, ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే నీ తల్లిదండ్రుల విషయాల్లో కూడా నిర్లక్ష్యం ఉండొద్దు. మీ తల్లిదండ్రుల విషయాల్లో కూడా బాధ్యత కలిగి ఉండాలి. వాళ్ళని వదిలేయకూడదు, గాలికి వదిలేయకూడదు, పట్టి పట్టినట్లుగా బాధ్యత కలిగి ఉండాలండి. ఏమండి, ఓకే ప్రియులారా, గమనించండి. ఇక్కడ జరిగిన సంఘటన, కాదేశులో వాళ్ళు వచ్చారంట. కాదేశుకు వచ్చారు. కాదేశ్ అంటే పరిశుద్ధత కావాలి. నిజంగా మనకి పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ లోకంలో ఈ శరీరంలో పాపం వెళుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అంతరంగం పరిశుద్ధపరచబడిన, ఏమంటే ఆత్మక రక్షణ కలిగిన, శరీరానికి రక్షణ కలిగిన పాపం వెళ్తూ ఉంది. కాబట్టి ఈ మట్టి శరీరం, పాప శరీరం ఈ లోకంలో విడిచిపెట్టబడాలి. ఈ శరీరంతో మనం పరలోక రాజ్యం వెళ్ళాం. మహిమా శరీరం మనకు వచ్చింది. ఆ శరీరంతోనే ప్రభువుని ఎదుర్కొంటాం మనం. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరంలో పాపం వెళ్తుంది. కాబట్టి ఈ ఘటాన్ని, ఈ శరీరాన్ని జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆమేన్. అప్పుడప్పుడు ఈ యొక్క శరీరం మాట ఎందో అప్పుడు ఏం చేయాలి? నీ శరీరమే నీకు శత్రువు అంటారు కదా. శరీరం మాట విన్నప్పుడు ఏం చేయాలి?
మాటినేలాగా చేయాలి. ఎలా చేయాలి? ఉపవాసం పెట్టాలి. ఏం పెట్టాలి? శరీరం మాటినాలంటే ఉపవాసం పెట్టాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే నువ్వు పరిశుద్ధంగా బ్రతకటానికి దారులు ఇవన్నీ కూడా. హల్లెలూయా. మీకు కొన్ని చెప్పా, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధంగా ఈ లోకంలో మనం బ్రతకటానికే మనం ప్రయాసపడాలి. ఎందుకంటే కాదేశ్ అనే మాటకు పరిశుద్ధత. అయితే సొంత అక్క మిరియాము ఇక్కడికి వచ్చిన తర్వాత కాదేశ్కి వచ్చిందా? చనిపోయిందంట. కింద వచనంలో మీరు చూస్తారు, అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడను. చూసారా? కాదేశ్ వచ్చిన తర్వాత మిరియాము చనిపోయిందండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చనిపోయింది మిరియాము? అసలు మిరియాము స్టోరీ తెలుసుగా మీకు. మిరియాము ఒక ప్రవక్తిని. ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన తర్వాత ఆమె తంబురతో పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించినటువంటి స్త్రీ. హల్లెలూయా. మంచి ఆరాధికురాలు. ప్రైజ్ ది లార్డ్. ఆరాధికురాలు. అలాగనే మోషేని కాపాడిన రాజు ఎదుటకు తీసుకొచ్చి, వాళ్ళ అమ్మనే తీసుకొచ్చి అక్కడ పెంచేలాగా సహాయపడినటువంటి స్త్రీగా ఉంది మిరియాం. నేను మిరియాం గురించి అంతకుముందు రోజుల్లో నేను మీతో మాట్లాడాను. 7 విషయాలు ఈ యొక్క నా యూట్యూబ్ ఛానల్లో మీరు అనగలుగుతారు. పాస్టర్ జోషి జిఎం అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్లో చూస్తే మిరియాము లక్షణాలు 7 అని మీకు కనబడతాయి. అవి వింటే మీకు మిరియాము గురించిన సంఘటనలు మనం తెలుసుకుంటాం. అయితే మిరియాము అండి ఇక్కడ చనిపోయిందంట. ఈమె చేసిన సంభవాలు మనం చూసాం కొన్ని. సొంత తమ్ముడిని మోషేని సొనిగినందుకు విరోధంగా మాట్లాడినందుకు దేవుడు ఊరుకోళ్ళ. దేవుడు సేవకుడు జోలి ఎవరు వచ్చినా, సొంత ఇంటోళ్ళు వచ్చినా కానీ దేవుడు ఊరుకోడండి. ఆమెన్. తగిన పనిష్మెంట్ ఇస్తాడు. కుష్ఠరోగం వచ్చిందంట మిరియాముకి ఒకరోజు. కుష్ఠరోగం రాగానే వెంటనే అహరోను చూసి అమ్మో అని చెప్పి జాగ్రత్త పడి వెంటనే పాపం ఒప్పేసుకున్నాడు దేవుడి దగ్గర. అయ్యా, విరోధంగా మాట్లాడాం ప్రభువా, క్షమించండి నాయన అని చెప్పేసి. కాబట్టి దేవుని సన్నిధిలో మోషే విషయంలో అంత బాధ్యత కలిగి ఉన్నాడు దేవుడు. ఈ మిరియాము ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయిందండి. అయితే ఈ కాదేశ్కు మళ్ళా వచ్చారండి. తిరిగి 40 సంవత్సరాలు తిరిగి ఎక్కడికి వచ్చారు? కాదేశ్కి వచ్చారు. కాదేశ్కి వచ్చిన తర్వాత ఎవరు చనిపోయారు? మిరియాం చనిపోయింది. అక్కడ కాదేశ్కి వచ్చిన తర్వాత జరిగిన ఒక చిన్న సంఘటన అక్కడ మనం చూస్తున్నాం. కాదేశులో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడును. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు. అది వాళ్ళకి ఇప్పుడు నీళ్లు కావాల్సి వచ్చిందంట. అక్కడ ఏం దప్పికవుతున్నాయి? నీళ్లు. చెప్పండి. నీళ్లు దప్పికవుతున్నాయి వాళ్ళకి. నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగైరి. ఏ సంఘంలో అయితే నీళ్లు ఉండవో అక్కడ విరోధమే ఉంటుంది. సంఘంలో ఏముండాలి? నీళ్లుండాలి. ఏ నీళ్లుండాలి? వాక్యమనే నీళ్లుండాలి. తర్వాత పరిశుద్ధాత్మనే నీళ్లుండాలి. తర్వాత వాక్యమైన నీళ్ళు, పరిశుద్ధాత్మనే నీళ్ళు, బాప్తిసమనే నీళ్ళు. ఏమండి, నీళ్ళు మరొక సందర్భంలో శ్రమలు అనుభవానికి కూడా గుర్తు. కాబట్టి ఈ విధంగా ప్రియులారా మనం చూస్తాం. నీళ్ళు అనే చాలా చోట్ల మన సందర్భం ఎదుర్కొంటాం. మిరియాము ఇక్కడ చనిపోయింది. అక్కడ నీళ్లు కాదేశులో వాళ్ళకి లేవంట, అప్పుడు అయిపోయినాయి అంట. అయితే దేవుడి దగ్గర వాళ్ళు అలా అడిగినప్పుడు మోషే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటాడు, అక్కడ మీరు వెళ్ళి బండతో మాట్లాడని అంటాడు. చూడండి 8వ వచనం. నీవు నీ కర్ర తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. చూసారా? ఒకసారి గమనించండి. బండతో కొట్టి చూడండి. ఒకసారి బండను కొడితే నీళ్ళు వచ్చినాయి ఇదివరకు. ఇప్పుడు బండతో మాట్లాడమంటే బండని మళ్ళీ కొట్టాడంటే ఆయన మోషే. ఫస్ట్ ఒకసారి బండను కొడితే నీళ్ళు వచ్చాయి, బండను కొట్టమన్నాడు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? బండను కొట్టమల్లా. బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నీళ్ళు వచ్చేస్తాయి అన్నాడు. ఒకసారి యేసయ్య మన కోసం సిలువేయబడ్డాడు. అవునా? మళ్ళీ సిలువేస్తావండి?
నువ్వు చర్చికి మానేసి చర్చికి దూరం అయిపోయి యేసయ్యను మళ్ళా సిలువేస్తావా? ఆయన మరలా బాధపడతావా? హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మాట్లాడమంటే చిన్న మిస్టేక్ చేశాడు మోషే. దేవుడు ఆ చిన్న మిస్టేక్ కూడా ఒప్పుకోలేదండి. కొన్నిసార్లు యేసయ్య ఎలా ఉంటాడంటే చాలా కరెక్ట్గా ఉంటాడు. మాటల విషయాలు ఏదైనా చెప్పినప్పుడు మనం మిస్టేక్ చేస్తే దేవుడు ఊరుకోడు. కొన్ని విషయాల్లో ఆయన కోపం ఏంటో ఆయన ప్రేమ ఏంటో మనం గుర్తించలేమండి. ఆయన ప్రేమించేటప్పుడు ప్రేమిస్తాడు, కోప్పడేటప్పుడు కోప్పడతాడు ఆయన. ఇక్కడ చిన్న విషయం జరిగిందండి, అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇంక అంతేకాకుండా ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని చెప్పేసాను నేను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులు త్రాగెను. తర్వాత కింద అంటాడు, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఏమన్నారంటే, మీరు ఇశ్రాయేలీయుల కనులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పాను. అంటే మీరు చూస్తారు కానీ చేరరు అని అన్నాడు. చిన్న మిస్టేక్ చేసినందుకు ద్రోహులారా అని ఒక మాట అన్నాడు. తర్వాత బండను మాట్లాడమంటే కొట్టాడు. ఎంత దేవుడు సీరియస్గా తీసుకున్నాడండి ఆ విషయాన్ని. మరి మనం పరలోక రాజ్యాన్ని మనం కూడా చేరాలి. మరి హల్లెలూయా. మరి చేరాలంటే మనం కూడా ఎంత మెలకువగా ఎంత జాగ్రత్తగా ఈ లోకంలో మనం సిద్ధపడి ఉండాలనేది మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎంత మనం మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండాలి ఈ లోకంలో, మన విశ్వాసాన్ని కొనసాగించాలి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకొని నేను ముగించబోతున్నాను. చివరి మాటలు జాగ్రత్తగా ఆలకించాను ప్రియులారా. కాబట్టి ఒక్క మాట ద్రోహులారా అని అన్నందుకు, బండ దగ్గరికి వెళ్ళి కొట్టినందుకు మాట్లాడమంటే ప్రభు చాలా సీరియస్ అయిపోయాడు. ఆయన నన్ను నమ్మకొనపోతిరి, నా పరిశుద్ధతను సన్మానించలేదు మీరు అని చెప్పేసి అని మోషే అహరోనులతో దేవుడు చెబుతాడు. మీరు ఎల్లరు అన్నాడు. మీరు చూస్తారు కానీ కనాను దేశానికి ఎల్లరు అన్నాడు. చూస్తారు కానీ ఎల్లరు, మీరు వెళ్ళరు అంటున్నాడు. అంతేగా తోడుకొని పోరు అని చెప్పాను. వారి మధ్య తన్ను తాను పరిశుద్ధపరుచుకున్నాడు. ఆ స్థలం కాదేష్. హల్లెలూయా. కాదేష్ అంటే అర్థం ఏంటి చెప్పాను? పరిశుద్ధత. చిన్న మాట చెప్పాగా, మిరియాము ఒక మాట అన్నందుకే దేవుడు అక్కని కూడా చూడలే, ఆమెకు కుష్ఠరోగం వచ్చిందంట. ఆయనకు పరిశుద్ధత కావాలి. ఆమేన్. ఇక్కడ కూడా ద్రోహులారా అని నోటమ్మట మాట వచ్చేసింది మోషేకి. దేవుడు ఊరుకోలే, సహించలే. దేవుని బిడ్డలమైన మన నోటమ్మట కూడా మంచి మాటలు రావాలి. కొంతమంది నోటమ్మట ఎలా వస్తున్నాయి మాటలు? బూతులు, సరసక్తులు, అబద్ధాలు, కొండెపు మాటలు, రకరకాల మాటలు మాట్లాడతారు. అలాంటి వారిని వాళ్ళ నాలుకలను దేవుడు కోసి పడేస్తాడంట. బైబిల్లో ఉంది. అబద్ధం వారు నాలుకను ఆయన అంటే కోసి పడేయటం అంటే ఆయన సాగు తీసుకొని కోసేస్తాడనా నాలుకని? తగిన పనిష్మెంట్ ఇస్తాడు, తగిన శిక్ష ఉంటుంది వాళ్ళకి. అలా మాట్లాడకూడదు. మన నోరే కదని ఎలా పడితే అలా మాట్లాడకుండా జాగ్రత్త కలిగి మనం నిదానించి మాట్లాడాలి. అవసరం బట్టి మాట్లాడాలి. మేలు కలిగేలా ఉండాలి మనం మాట్లాడితే. ప్రైజ్ ది లార్డ్. క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మన నోటమ్మటి రావాలి. ఈ సంభవం ఏమండి, అక్కడ ఆ బండలోంచి నీళ్ళు వచ్చినాయి. ఆ కాదేశులోనే జరిగిన సందర్భం. నీళ్ళు వచ్చినాయి, వారందరూ కూడా నీళ్లు త్రాగారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ జరిగినటువంటి విషయం. అక్కడ మాట్లాడమంటే కొట్టాడు ఈ మోషే. అక్కడ జరిగిన సందర్భం. దాన్ని బట్టి దేవుడు చూస్తావు కానీ చేరవు అన్నాడు. మనం ఎంత మరి ఈ లోకంలో మనం భయం కలిగి భక్తి చేస్తూ దేవుని కొరకు మనం సిద్ధపడాలో ఒకసారి చూడండి, గమనించండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. ఈ కాదేశులోనే వాళ్ళు ఉంటూ వారు ప్రయాణం ముందుకి కొనసాగించడానికి వేరే ఒక రాజుని అడిగారు. అయ్యా మీ దారి గుండా మేము వెళ్తాం, పోనిస్తారా అని ఎదోము రాజుని అడిగితే ఎదోము రాజు అన్నాడంట, నేను పోనివ్వను అన్నాడు. నేను పోనివ్వను అన్నాడు. నా రహదారిలో కూడా పోనివ్వను అన్నాడు. వీళ్ళు 1 లక్ష 2 లక్షలా అండి? ఇంచుమించు
20 లక్షల మంది దాకుంటే ఇజ్రాయెల్ ప్రజలు ఆ దారి గుండా పోనిస్తే నా బావిలో నీళ్ళు అయిపోతాయి అని చెప్పేసి ఆయన భయం. మా దగ్గర వాటర్ అయిపోతాయి, మా చెట్లలో అన్ని తినేస్తారు వీళ్ళు, ఏం బతకమని చెప్పేసి ఆ రాజు భయపడిపోతూ మా దారి గుండా వద్దానని అంటున్నాడు. ఇంకా మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ చుట్టూ రౌండ్లు తిరగటం వాళ్ళ పని. ఇజ్రాయెల్ ప్రయాణం రౌండ్లు తిరగటం. తర్వాత హూరు కొండ దగ్గరికి కదేష్లో నుండి సాగి హూరు కొండకి వెళ్తారు. హూరు కొండకి వెళ్ళిన తర్వాత అక్కడ అహరోను అక్కడే చనిపోతాడు. కనాను దేశంలోకి వెళ్ళలే. అహరోను ఆ కొండ దగ్గరికి వెళ్ళేసరికి హూరు అనే ప్రాంతంలో చనిపోయాడు. పక్కన చూడండి, ఏమేమో కాదేశంలో చనిపోయింది, ఈయనేమో హూరు కొండ దగ్గర చనిపోయాడంట. మీరు పక్కన 20 అధ్యాయము 19వ వచనంలో మీరు చూస్తే 22వ వచనం. అప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజము కాదేష్లో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఏదోము పొలిమెరలను యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనక నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. చూసారా, అహరోను గురించి ఇప్పుడు ఫస్ట్ అహరోను చనిపోతున్నాడు. ఇక్కడ మీరు ప్రవేశించరు, ఎందుకంటే నా మాట వెనక నా మీద తిరుగుబాటు చేశారు, మెరీబా నీళ్ల యొద్ద మాట్లాడమంటే కొట్టారు అని దేవుడు వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ మీరు ప్రవేశింపరు, అతడు ప్రవేశించడు. అతని బాధ్యత, యాజకత్వం చేసే బాధ్యత అహరోను కుమారుడికి ఎలియాజర్కి తీసుకుంటాడు అని చెప్పాడు. చదువు కంటిన్యూ. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజర్ను తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండ ఎక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తర్వాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయేనని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలుల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. అదండి. ఆమేన్. ఈరోజు ఇంతటితో సమాప్తం చేసుకుందాం సందేశం. ఈరోజు కాదేశులోంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళి మరలా కాదేశుకు వచ్చారు. 40 సంవత్సరాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం వివరించుకున్నాం. ఆ తర్వాత కాదేశుకు వచ్చిన తర్వాత మిరియాము చనిపోయినట్టు మనం చూసాం. తర్వాత కాదేశులో ఇంకేం జరిగింది, వాళ్ళ నీళ్లు లేకపోతే బండలో నుండి దేవుడు రప్పించాడు. నీళ్లు వాళ్ళ కోసం రప్పిస్తే ఆ నీళ్లు వారు తాగినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు మీరు చూస్తారు కానీ కనాను దేశాన్ని మీరు చేరరని అంటాడు. కాబట్టి మనం ఈ లోకంలో భక్తి మనం చేయాలో దాన్ని బట్టి మనం గుర్తించాలి. ప్రియులారా, ఎందుకు దేవుడు అది రాసుంచారంటే ఆ యొక్క విషయాలు ఈ యుగాంతమంది మనం జాగ్రత్త కలిగి మెలకువ కలిగి దేవుని కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఇంకా భయం కలిగి మనం భక్తి చేస్తూ దేవుని కొరకు మనం సిద్ధపడాలని దేవుడు రాసుంచాడు. హల్లెలూయా. ఆ విశ్రాంతిలో మనం చేరతామో లేదని భయం కలిగి మనం చేయాలట. ఎబ్రీ పత్రికలో చూడండి ఆ మాట, మనం ప్రార్థన చేసుకుందాం ముగించుకొని. ఎబ్రీ పత్రిక ఆఖరి మాట చదవండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా, 4:1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన ఈ వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. ఆమేన్. మరి అలాగ మనం కూడా భయం కలిగి ఉందామా? దేవుని రాజ్యం మనం చేరమని భయం కలిగి లోకంలో మనం తప్పిపోకుండా భక్తి చేస్తూ దేవుని కొరకు మనం సిద్ధపడదుము గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.